ఈరోజు ఈ వర్తమాన కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్యారలల్గా, ప్రభుత్వానికి సమాంతరంగా అని చెప్దామా, ప్రభుత్వ అండలదండలతో ఒక చీకటి వ్యాపారం, నకిలీ వ్యాపారం అందామా, ఏదైనా సరే ప్రభుత్వ వ్యాపారంతో పాటుగా ఒక దొంగ సారాయి, దొంగ లిక్కర్ వ్యాపారాన్ని ఈ రోజున ఈ రాష్ట్రం చూస్తూ ఉంది. ఎన్నడూ లేని విధంగా కనీ వినని ఒక సారాయి మాఫియా ఈరోజు, లేక లిక్కర్ మాఫియా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అసలు కుదిపేస్తూ ఉంది. ఇందులో కారకులు ఎవరో స్పష్టం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆయన క్యాండిడేట్ ఎవరో ఉన్నారు, ఆయన రెడ్డి, ఆయనకు ప్రమేయం ఉందని, జయచంద్రారెడ్డి ప్రమేయం ఉందని, అట్లాగే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోని పెద్దలకు దీంట్లో అన్ని విధాల అండదండలు ఉన్నాయని పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో మాట్లాడుకుంటూ ఉంటే, దాని గురించి ఒక్క మాట మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారో ప్రజలకంతా అర్థమవుతా ఉంది. మీరు ఎంత కుట్ర పన్నారు ఈ రాష్ట్రం పైన. మేము అనుకుంటా ఉన్నాం, జనం అనుకుంటా ఉన్నారు, మీరు చాలా ప్రీ ప్లాన్డ్గానే మీకు అధికారం వస్తుందనే నమ్మకం మీకుంది. ఈవీఎంల పైన ఉన్న విశ్వాసంతో, మీరు ఆ ఓట్ల మిషన్ పైన విశ్వాసంతో, మీకు అధికారం వస్తుందనే నమ్మకంతో మీరు చాలా కాలం నుండే ఈ లిక్కర్ మాఫియాకు, ఈ లిక్కర్ దందాకు మీరు ప్లాన్ చేశారని ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారానికి వచ్చి రాగానే ప్రభుత్వ పరంగా ప్రభుత్వమే సాగిస్తున్న లిక్కర్ వ్యాపారాన్ని మీరు అడ్డుకొని బంద్ చేసి, దాన్ని మూసేసి, మీకు కావలసిన వాళ్ళ చేతిలో 99% లిక్కర్ షాపులు వచ్చే విధంగా అధికారులు, అనధికారులు, మీ పార్టీ నాయకులు బెదిరింపులు మీ చేతుల్లో తీసుకున్నారు. మా ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా బెల్ట్ షాపుల ప్రసక్తే లేదు. ఆ రోజున 70,000 బెల్ట్ షాపుల్ని వేలాలు పెట్టి మరి మీ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో నడిపిస్తూ ఉన్నారు. ఇదంతా ముందస్తుగానే మీరు వేసుకున్న ఒక ప్లాన్గానే ప్రజలు భావిస్తూ ఉన్నారు, నమ్ముతున్నాం కూడా.